వచ్చిన రోజునే అడిగా నో అన్నావు. ఏదో కొత్త కదా మొహమాట పడ్డావులే అనుకున్నా. 3 నెలల తర్వాత గుర్తు చేశా, అయినా నో అన్నావు. ఇంకా అడగను, తీసుకుంటా. ఏం అడిగావురా? నేను అడిగిన తక్కువే రాదా, కానీ ఈరోజు దీన్ని చూస్తుంటే మొత్తం తీసుకోవాలనిపిస్తా. ఆడేదో అడుగుతున్నాడు, ఇవ్వచ్చుగా. ఏంటి మాట్లాడేవంటే నిన్నే రాదా నేను ట్యాకిల్ చేసుకోనా? ఫోన్ అడిగి ఇస్తావా? ఏదో ఒకటి చెప్పు. ఇక్కడ ఏం చేస్తున్నారా? నథింగ్. చల్ చల్. నీ ప్రాబ్లం ఏంట్రా? హలో బాస్, వీడేదో ఏదో పని చేస్తున్నాడు. నేనేమైనా అన్నానా? వీడే కదా వచ్చి గోకింది. వీడు చేసిందేంటి? ర్యాగింగా? కొంచెం కూడా ఇంట్రెస్టింగ్ గా లేదు. చూడపోటా నా తప్ప. ఏంటి ఫ్రెండా? కనీసం నువ్వైనా చెప్పచ్చు కదరా నీ ఫ్రెండ్కి, కామ్గా ఉండేవాడిని కెలికితే ఇలానే ఉంటుందని. ఏం చేస్తున్నారా? వాడు చెప్పిన లాజిక్లన్నీ కరెక్ట్ గానే ఉన్నాయరా. మరి అయితే మనం ఏం చేయలేమా? నువ్వు వాడికి దొరికినట్లు వాడు మనం దొరకాలిగా. దొరుకుతాడు. హాయ్, మీలాంటి వాళ్ళు కాలేజ్లో ఉంటే మా అమ్మాయిలందరూ ధైర్యంగా ఉండొచ్చు. ఎక్స్క్యూజ్ మీ మిస్. కావ్య. హాయ్ కావ్య. వాడు అమ్మాయిని ర్యాగ్ చేశాడని నేను కొట్టలేదు, నా మీదకి వచ్చాడని కొట్టాను. ప్రతి చోట కొట్టే వాళ్ళు ఉండరు, గుర్తుపెట్టుకో. నిన్ను చూసి ఏదో అనుకున్నాం కానీ ఇవాళ కరెక్ట్ ఓని కొట్టావు. కాలేజ్లో ఏదైనా గుడ్ బ్యాచ్ అంటే అది మేమే. ఫ్రెండ్స్ గుడ్డో బ్యాడో నాకు బ్యాచ్లు అంటే నచ్చదు. టూలెట్ అనుకుని అడ్వాన్స్ తీసుకున్నాం, తర్వాత టాయిలెట్ అని తెలిసింది. ఒక అక్షరం కూడా అడ్జస్ట్ అవ్వలేవా? నువ్వు ఇచ్చిన అడ్వాన్స్ ఒకసారి పోసుకోవచ్చులే, వెళ్ళి పోసుకొచ్చా. తీన్చాయ్. మూడెవరికే? టీచర్ వచ్చింది. టీచర్ వచ్చిందా? టీచర్ వచ్చిందా? వాళ్ళ అన్నయ్య కేఫ్లో టీ తాగాలని ట్రీట్ అడిగింది. ఇరానీ చే ట్రీట్, అది వాళ్ళ అన్నయ్య కేఫ్ లో. అసలు ఏంట్రా నీ ధైర్యం? మేనేజ్ చేయడానికి నువ్వున్నావు కదా మావయ్య. మావయ్య టీ తాగుదాం తొందరగా రా అంటే, ఆహా అల్లుడికి నా మీద ప్రేమ పెరిగిపోయిందని పొంగిపోయాను. ఇప్పుడు ఈ ట్రీట్ సంగతి నీకు తెలిసిందనుకో, నేను ట్రీట్మెంట్కి వెళ్ళాలి. ఏ తీసురా తీసుకో. మీ చెల్లికి. మా చెల్లికి అన్నా, అంటే కజిన్ అన్నమాట. మీ చెల్లాడా? మా చెల్లి కొంచెం సిగ్గు ఎక్కువ అన్నా, నేనే తీసుకెళ్ళిస్తానే. అదేంటి మావయ్య, హర్షద్ చేత్తో టీ ఇప్పిస్తానని తనకు చెప్పావు, ఇప్పుడు నువ్వు ఇస్తానంటావేంటి? అలా కూడా చెప్పావనా? ఏంది బాయ్, నీ చెల్లి అయితే నా చెల్లెకి కదా. ఏడుందో చెప్పు. ఆడని తెల్లిచ్చి. ఏమైనా ఐడియా ఉంటే చెప్పరా, ఆడు వెళ్ళిపోతున్నాడు. మావయ్య మీ కజిన్ పక్కా తెలంగాణ అనుకుంటా. అవునవును. మైసమ్మ చాయ్ సరిపోతా, సమోసా కూడా కావాలనా? చాయ్ చాలు. అమ్మో తెలంగాణ పోరి, జరంత జాగ్రత్తగా ఉండాలి. అమ్మ మైసమ్మ చాయ్. బాస్కెట్ బాల్ గురించి తెలీదన్నావుగా, రా రారా. మిస్ చేసాడు చెప్తాను.
రేయ్ రేయ్ వాలి బోలా పోరా. సూపర్ రా. ఏరా నువ్వు హ్యాపీగా? హోయ్ కాలేజీ బుల్లోడా కాలేజ ఉన్నోడా స్టూడెంట్ గుర్రోడా టాలెంట్ ఉన్నోడా హోయ్ కాలేజీ బుల్లోడా కాలేజ ఉన్నోడా స్టూడెంట్ గుర్రోడా టాలెంట్ ఉన్నోడా ఉన్నది ఎక్కువరా లేనిది తక్కువరా ఉన్నది ఎక్కువరా లేనిది తక్కువరా ఉన్నదంతా ఊడినా పుడింగు వేరా ఒరే నువ్వు పుడింగు వేరా కాలేజీ బుల్లోడా కాలేజ ఉన్నోడా స్టూడెంట్ గుర్రోడా కరెంట్ ఉన్నోడా చదువులన్నీ మూలగట్టి పుస్తకాలు మూటగట్టి సిగరెట్టు చేత పట్టి చింపాంజీ పోజు పెట్టి రంకెలు వేస్తావు ర్యాగింగులు చేస్తావు రోత్తగా చూస్తావు బూత్ జోకులేస్తావు రమేష అరే రాధా రమేష నీ ఫ్యూచర్ పంక్చరు అయినా రమేష ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతాది రమేషో రమేష కాలేజీ బుల్లోడా కాలేజ ఉన్నోడా స్టూడెంట్ గుర్రోడా టాలెంట్ ఉన్నోడా అన్న అంటూ నువ్వు అన్న వెనుక ఉంటావు అన్న ఒక్క మాట చెబితే అన్ని కానిస్తావు బంతులు చేస్తావు బస్సులు తగలేస్తావు కొట్లను మూస్తావు కొట్లాడగులేస్తావు గణేష గుణగణ గణేష నీ ఎనర్జీ అంతా వేస్ట్ అయినా గణేష నీకు ఎక్స్పీరియన్స్ వస్తోంది గణేషో గణేష కాలేజీ బుల్లోడా కాలేజ ఉన్నోడా స్టూడెంట్ గుర్రోడా కరెంట్ ఉన్నోడా మాదక ద్రవ్యాలలోన మాస్టర్గా మారినావు డోపింగ్ విభాగాన డాక్టరేట్ పొందినావు దగ్గే పెరిగేలా డ్రగ్స్ తీసుకున్నావు లివరు పోయేలా లిక్కరు లాగిస్తావు సురేష నీ హెల్త్ అంతా ఖరాబైన సురేష స్వర్గం హైడంతో తెలుస్తాది సురేషో సురేష కాలేజీ బుల్లోడా కాలేజ ఉన్నోడా స్టూడెంట్ గుర్రోడా కరెంట్ ఉన్నోడా ఐఫోన్ చేతిలోన ఐపాడ్ జుములలోన కాళ్ళేమో బైకు పైన కళ్ళేమో ఆకాశాన పార్టీలంటావు పప్పుల్లో ఉంటావు ఫాల్స్ ప్రెస్టేజ్ కి పాకులాడుతుంటావు ప్రకాశ నీ కన్నోళ్ళ కన్నీళ్లను ప్రకాశ నీ పర్ఫ్యూమ్ బాటిల్లో కలుపు ప్రకాశో ప్రకాశ ఇలా గానా ఏమేంద్రా మనోడిని మామూలుగానే పరిగెత్తిచ్చాడు ఆ సీను గారిని అయితే రాధాకళ్ళ మీద కుమ్మేశాడు కదరా వాడిని నువ్వు కొట్టాడని హ్యాపీగా ఫీల్ అవ్వాలా మనకు జరిగిన దానికి అన్నీ ఏం చేయాలో ఆలోచించండి. అవును అన్నయ్య వచ్చి దీనైతేగా ఎయిర్పోర్ట్కి వెళ్ళొద్దాకున్నా అన్నయ్యని రేపు కలుద్దాంరా. ఆడి సంగతి ఏంటి? బయట స్టూడెంట్స్ వచ్చి ఉంటారు, వాళ్ళతో మళ్ళీ ఫోన్ చేస్తాలే. వెల్కమ్ టు హైదరాబాద్ మిస్టర్ జయదుర్గారావు. ఏంటి రిసీవ్ చేసుకోవడానికి స్టూడెంట్స్ ఎవరు రాలేదని చూస్తున్నావా? నేను వచ్చానుగా. ఓ నీకు విషయం తెలియదు కదా,
ఇప్పుడు నేను స్టూడెంటే, సేమ్ కాలేజ్, ఎంజిఎం కాలేజ్. అయితే ఊరు వదిలిపెట్టి వెళ్తాడు లేదా మలేష్ మీదకి వెళ్తాడు అనుకున్నావు కదూ. ఆ రెండు నాకు కరెక్ట్ కాదు. ఏదో స్టూడెంట్ లాగా ఉంటే నీలాంటి వాళ్ళ నుంచి కొంచెం సేఫ్టీ. ఏమంటావు? ఎంజిఎం కాలేజ్లో గ్యాంగ్స్, గొడవలు, గ్యాంగ్ వార్స్ ఉంటాయి. నీకు ఏదైనా ప్రాబ్లం అయితే నా దగ్గరికి వచ్చి చెప్పు, ఓకే? లోపల ఇంకో క్యారెక్టర్ పెట్టుకొని పైకి నవ్వుతూ, అది ఎక్స్పీరియన్స్తో వచ్చింది కదా అది. నాకు తెలిసి నువ్వు రేపు స్టూడెంట్స్ని కూడా బాగానే మేనేజ్ చేస్తావు. నువ్వు ఆల్ ద బెస్ట్ చెప్తానంటే ఒకటి అడుగుతాను, నీ ఒరిజినల్ క్యారెక్టర్ చూడాలి నువ్వు. ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. అవునా? సారీ సార్, ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చేసింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రే నా చాయ్ ఇదిరా. 4 ఇచ్చిన కదన్నా. మరి 4 ఏమైందిరా? ఏంట్రా అన్న చెయ్యకుండా మాట్లాడాను. సర్లే, ఏంటి సంగతులు?